రాత్రి 14/5/2024 రాత్రి అఖిలప్రియ ఎక్స్ మినిస్టర్ మేడం గారి ఇంటి ముందర వాళ్ళ అసిస్టెంట్ బాడీగార్డ్ నిఖిల్ అనే అతను అలయాస్ పెద్ద సుబ్రాయుడు అలయాస్ నిఖిల్ మీద మారుతి ఎర్టిగా కారుతో ఒక 6 మంది దాడి చేయడం జరిగింది. దాంట్లో అతనికి తల మీద కత్తితో గాయం కలిగించడం జరిగింది. దాని కింద ఆల్రెడీ టౌన్ పిఎస్లో 91/2024 324 యాక్ట్ కింద కేసు నమోదు చేయడం జరిగింది. ఈ విషయంగానే మా సిఐ గారు మరియు ఆలగడ్డ సిఐ గారు ఎస్ఐ నగీనా మరియు ఇతర సిబ్బందితో వచ్చిన సమాచారం మేరకు ఆల్రెడీ ఈ నెల 17వ తేదీ ఇద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది. నూలి అశోక్ అదేవిధంగా నాగుల రవి వీళ్ళిద్దరిని అరెస్ట్ చేసి కారు ఎర్టిగా కారును కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా దీంట్లో ఇంకా 5 మంది అబ్స్కాండింగ్లో ఉన్నారు. వాళ్ళలో మా సిఏ గారు టౌన్ సిఏ రమేష్ గారు అదేవిధంగా నగీనా వాళ్ళ సిబ్బంది ఇన్ఫర్మేషన్ పెట్టి ఈరోజు 10-15 ఆలగడ్డ టౌన్లోని మహాలక్ష్మి ఫంక్షన్ హాల్ ఎదురుగా ఉన్నటువంటి కావ్యశ్రీ టీ స్టాల్ దగ్గర రాబడిన సమాచారం మేరకు ముగ్గురిని అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళు షిండే చంద్ర, మరాఠీ చంద్ర అంటారు ఇతను వచ్చి వైఎస్ఆర్ దగ్గర నంద్యాల, ఇతను మరాఠీ బీసీ కులానికి చెందిన వ్యక్తి. అదేవిధంగా షేక్ మాలిక్ బాషా అలయాస్ చిన్న హుసేన్ అలయాస్ మాలిక్ అంటారు కాసిం అలీ, ఇతని వయసు 29 సంవత్సరాలు, ఇస్లాంపేట నంద్యాల టౌన్లో ఉంటాడు. ఇతను బీసీఈ. ఇతను ఇతర చాలా కేసుల్లో మర్డర్ కేసులో కూడా 3 మర్డర్ కేసులు కూడా తెలిసింది. అదేవిధంగా నంద్యాలలో జరిగినటువంటి కానిస్టేబుల్ హత్య కేసులో కూడా ఇతను గుద్దాయి. వీళ్ళిద్దరూ కూడా అదేవిధంగా కప్పెట నరసింహ సన్ ఆఫ్ గిరి 20 సంవత్సరాలు, ఎస్సీ కాలనీ, చిత్రేనిపల్లి గ్రామం, రుద్రవరం మండలం. ఇతను ఫస్ట్ టైం షిండే చంద్ర ఉన్నాడు కదా, షిండే చంద్రకు మంచి ఫ్రెండ్ అనమాట. ఇతనికి ఏం క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ లేదు. ఇతను ఫ్రెండ్గా ఇతను తోడుగా పిలుచుకొని వచ్చుకున్నాడు. ఈరోజు వాళ్ళ ముగ్గురిని కూడా ఈరోజు డేట్ 23/5/24 తేదీ రాబడిన సమాచారం మేరకు నేను మరియు మా సిఐ రమేష్ గారు నగీనా వారి సిబ్బందితో ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది 10-15 అదేవిధంగా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి మోటార్ బైక్, అది నర్సింహకు సంబంధించిన మోటార్ బైక్, అది కూడా సీజ్ చేయడం జరిగింది. ఈ కేసులో ఇంకా 2 పరారులో ఉన్నారు. A2 ఏవి సుబ్బారెడ్డి, అతను మెయిన్ సూత్రధారి. వీళ్ళు 6 మంది పాల్గొనడానికి అతనికి తెలిసే జరిగింది. అతని కలుసలోని ఇది హత్యా ప్రయత్నం జరిగింది అతని మీద. ఇంకా చంటి అతని పూర్తి అడ్రస్ తెలియదు, కర్నూలు అని తెలిసింది. మా సిఐ గారు ఎస్ఐ నగీనా గారు దాని మీద వాళ్ళిద్దరిని అరెస్ట్ చేసే పనిలోనే పెట్టినాము. తొందరలో కూడా వారిని అరెస్ట్ చేస్తాము. కాబట్టి అందులో ఈ ఎలక్షన్ల సందర్భంగా కూడా కౌంటింగ్ ఈ నెల రేపు నెల 4/6/2024 జరుగుతుంది. మీ ద్వారా ముఖ్యంగా పబ్లిక్ను కానీ ప్రజాప్రతినిధులు కానీ కోరేది ఏమంటే ఎవరు కూడా వారి గ్రామాల్లో ఉండాలి. అభ్యర్థి మరియు ఏజెంట్లు మాత్రమే నంద్యాల పోవాలి. For more videos like this, subscribe Big TV channel.